శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గోలోకం నుంచి కామదేవుడు సురభి వచ్చి మానసాదేవికి క్షీరాభిషేకం జరిపించింది. అత్యంత గోప్యము సర్వజన దుర్లభము అయిన జ్ఞానాన్ని ఉపదేశించింది. ఇంద్రలోకానికి తిరిగి వెళ్ళింది. ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రాన్ని పఠించిన వారికి నాగభయం ఉండదు. విషం కూడా అమృతంతో సమానం అవుతుంది. వంశవృద్ధి కలుగుతుంది. 5 లక్షల సార్లు పఠిస్తే స్తోత్రసిద్ధి కలుగుతుంది. అతడు సర్పాలపై సవారీ చేయగలడు, సర్పాలపై విశ్రమించగలడు. ఇక సురభి చరిత్రను తెలుసుకుంటే, నారాయణ మహర్షి, ఇంతకీ ఈ సురభి ఎవరు? గోలోకం నుంచి వచ్చిందన్నావు కదా, ఈ సురభి చరిత్రను చెప్పమన్నాడు నారదుడు. నారద, సురభి అంటే గోమాత, గోవులకు అధిష్టాన దేవత, గోవులకు కన్నతల్లి. సృష్టిలో మొట్టమొదటి గోవు గోలోకం నుంచే ఆవిర్భవించింది. సృష్టి తొలినాళ్లలో శ్రీకృష్ణుడు గోలోకంలో రాధికా సహితుడై గోపాంగన పరివృతుడై బృందావనానికి వెళ్ళాడు. రహక్రీడల్లో వినోదించసాగాడు. అలసిపోయాడు. పాలు తాగాలనిపించిందంటే వెంటనే తన శరీరంలో ఎడం భాగం నుంచి లీలావిలాసంగా దూడతో సహా ఒక పాడి ఆవును సృష్టించాడు శ్రీకృష్ణుడు. కొత్త కుండలో పాలు పితికాడు. అమృత కన్నా రుచికరమైనటువంటి పాలు, జన్మ మృత్యు జరా వ్యాధి నివారకమైన క్షీరం కడుపు నిండా పుచ్చుకున్నాడు. మిగిలిన పాలతో కుండను ఒక చదునైన ప్రదేశంలో విడిచిపెట్టాడు. అక్కడ శతయోజన విస్తీర్ణమైన క్షీర సరోవరం ఏర్పడింది. చుట్టూ రత్నాలు తాపించిన గట్టు, బంగారు మెట్లు. రాధికాదేవికి, గోపికా బృందానికి అది క్రీడా సరోవరం అయింది. ఆ గోవే కామధేనువు, అదే సురభి. దాని రోమకూపాల నుంచి కోట్ల సంఖ్యలో కామధేనువులు ఆవిర్భవించాయి. ఒక్కొక్క గోపకుడి ఒక్కొక్క సురభి అవతరించాయి. కాలక్రమాన దూడలు పెట్టి పెరిగి అసంఖ్యాకంగా అభివృద్ధి పొందాయి. శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారిగా సురభిని పూజించాడు. అటుపైన ముల్లోకాల్లో గోపూజ ఆచారంగా స్థిరపడింది. ధ్యానము, స్తోత్రము, మూలమంత్రము, పూజా విధానము ఇత్యాదులన్నీ వేదోక్తంగా ఉన్నాయి. చెప్తాను విను. ఓం సురభ్యే నమః అనేది షడాక్షర మూలమంత్రం. 1,00,000 సార్లు జపిస్తే సిద్ధి కలుగుతుంది. బుద్ధి వృద్ధులను కలిగించే ధ్యాన శ్లోకాలు. లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సహచారిం పరాం గవామధిష్టాతృతీం దేవీం గవమజ్జాం గవాం ప్రసూం పవిత్ర రూపాం పూతాంచ భక్తానాం సర్వకామదాం యయా పూతాం సర్వవిశ్వాం తాం దేవీం సురభిం భజే. ఘటంలో కానీ, దేని శిరస్సులో కానీ, కట్టుకొయ్యలో కానీ అంటే బంధస్తంభంలో, సాలగ్రామంలో కానీ సురభిని ఆవాహనం చేసి ప్రాతఃసాయ సంధ్యలో ఆ పూజ నిర్వహించాలి. వరావతార కాలంలో విష్ణుమాయ వల్ల సురభులు ఒక్కొక్కసారి అన్నీ వట్టిపోయాయి. ఒక్కసారిగా పాలచుక్క దొరక్క దేవతలు కటకట్లాడారు. నెయ్యి లేక యజ్ఞాలు ఆగిపోయి అందరూ వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ఆయన చెప్పిన ఉపాయం ప్రకారం దేవేంద్రుడు మళ్ళీ సురభిని ఇలా స్తుతించాడు. అంటే ఏంటి? వరాహకావతార కాలంలో విష్ణుమాయ వల్ల సురభులన్నీ కూడా ఒట్టిపోవడం వల్ల ఇలా జరిగింది. అప్పుడు మళ్ళీ సురభిని స్తుతించారు. నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః గవాంబీజ రూపాయ నమస్తే జగదంబికే నమో రాధప్రియాయై చ పద్మాంసై నమో నమః నమః కృష్ణప్రియాయై చ గవాన్ మాత్రే నమో నమః కల్పవృక్ష స్వరూపాయ సర్వేషాం సత్తంమరే క్షీరదాయ దందాయ బుద్ధిదాయై నమో నమః శుభదాయై చ సుభద్రాయై గోపప్రదాయ నమో నమః యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమో నమః. ఈ స్తోత్రానికి సురభి సంతుష్టి చెంది ప్రత్యక్షమై ఇంద్రుడికి వాంఛితార్థంగా వరమిచ్చి గోలోకానికి వెళ్ళిపోయింది. దేవతలు తమ లోకానికి వచ్చేశారు. సురభులన్నీ మళ్ళీ పాడి ఆవులై క్షీరదారులు కురిపించాయి. దేవతలు యజ్ఞయాగాదులు హాయిగా సాగాయి. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించిన వారికి గో, ధన, ధాన్య సమృద్ధి లభిస్తుంది, కీర్తి లభిస్తుంది, పుత్రపౌత్రాభివృద్ధి, వంశం పరివడులుతుంది. పరలోకంలో కృష్ణమందిరాల్లో నివాసం,
కృష్ణ సేవా సౌభాగ్యం దొరుకుతాయి. ఇక రాధికారాధన. నారాయణ మహర్షి ప్రకృతి శక్తుల ఉపాఖ్యాలన్నీ చెప్పావు. భుక్తిముక్తి ప్రదాలు విని ఆనందించాను. వేదాల్లోని నిగూఢంగా ఉన్నటువంటి 2 ఉపాఖ్యానాలు మిగిలిపోయి. వాటిలో కూడా నీ ముఖత వినాలని ఉంది. రాధాదేవి, దుర్గాదేవి వీరి మహిమలు ఇప్పటికీ చాలా చెప్పావు. చరాచర జగత్తు అంతా వీరి అంశయే అని తెలుసుకున్నాను. కానీ వీరిని పూజించే విధానం ఏమిటో చెప్పలేదు. అదొక్కటి చెప్తే విని తరిస్తాను. అప్పుడు నారద, ఈ ఉపాఖ్యానం ఇంతవరకు ఎవరూ నన్ను అడగలేదు, నేను చెప్పలేదు. నువ్వే అడిగావు కాబట్టి నీకే చెప్తున్నాను. ఇది పరమరహస్యం, సారత్సారం, పరాత్పరం, గోప్యంగా ఉంచాలి. ఎవరికి పడితే వాళ్ళు చెప్పేయకూడదు సుమా. జగత్సృష్టికి మూలస్వరూపులు 2. ఒకరు ప్రాణశక్తి, ఒకరు బుద్ధిశక్తి. విరాది చరాచర జగత్తు అంతా ఈ 2 శక్తుల మీదే ఆధారపడి ఉంది. వీరి అనుగ్రహం కలగనంత వరకు ఏ జీవికి మోక్షం లేదు. అందుచేత అందరూ ఈ 2ని సేవించవలసిందే. ముందుగా రాధికా మంత్రాన్ని విను. శ్రీ రాధాయ స్వాహ అనేది షడక్షరి మంత్రం. దీనికి ఆదిలో మాయాది మహాభేదాక్షరాలను వాంఛితాలను అనుగుణంగా చేర్చుకోవచ్చు. అది చతుర్విధ పురుషార్థాలను కోరికలను తీర్చుకోవడంలో చింతామణి. 1,000,000 ముఖాలున్నా 1,000,000 నాలుకలున్నా ఈ మంత్రశక్తిని ఎవ్వరూ వర్ణించలేరు. గోలోకంలో రాసమండలంలో శ్రీకృష్ణ పరమాత్మ మూలమహాదేవి నుంచి ముమ్మొదటగా ఈ మహామంత్రాన్ని ఉపదేశంగా స్వీకరించాడు. ఆయన విష్ణువుకి, ఆయన బ్రహ్మకు, ఆయన విరాట్ పురుషుడికి, ఆయన ధర్ముడికి చెప్పాడు. ధర్ముడు నాకు అనుగ్రహించాడు. ఇప్పటికి నేను అదే మంత్రాన్ని జపిస్తున్నాను. అందుకే ఋషిని కాగలిగాను. బ్రహ్మాదేవతలు కూడా నిత్యము ఈ మంత్రాది దేవతను ఆరాధిస్తూ ఉంటారు. రాధాదేవిని అర్చించకుండా కృష్ణ పరమాత్మను అర్చించడానికి ఎవరికి అధికారం రాదు. అంచేత వైష్ణవులు విధిగా రాధార్చన చేయాలి. రాధాదేవి శ్రీకృష్ణుడికి ప్రాణాది దేవి కనుక అతడు రాధికాధీనుడు. అతడికి రాధ నిత్యం రాసేశ్వరి. ఆవిడ లేకుండా అతడు ఉండలేడు. సకల కామాలని తొలగిస్తుంది కనుక రాధా మంత్రానికి ఋషిని నేనే. ఛందస్సు గాయత్రీ దేవత, రాధిక తారమే బీజం, శక్తి బీజం. మూలాక్షరతో షడంగాలు చెయ్యాలి. సామవేదంలో చెప్పబడినట్టుగా ధ్యానం చెయ్యాలి. శ్వేత చంపక వర్ణాభ్యం శరదిందు సమాననం కోటి చంద్ర ప్రతీకాసం శరదందుబోధిలోచనం బింబాధరం పృథుశ్రేణి కాంచీయుత నితంబిని కుంద పంక్తి సమానాభ దంత పంక్తి విరాజితాం క్షౌమాంబర పరిధానం వహ్నిశుద్ధాం సుఖాన్వితాం ఈషద్ ప్రసన్నాక్షం కరికుంభయుగస్థినీం సదా ద్వాదశి వర్షాయాం రత్నభూషణభూషితాం శృంగార సింధు లహరి భక్తానుగ్రహకాతరాం మల్లికామాలతీమాల కేశపాసా విరాజితాం సుకుమారాలంగనాతికాం రాసమండలమజ్జగాం వరదావైకరాం శాంతాం సస్వత్ సుస్థిర యౌవనం రత్నసింహాసన వాసీనాం గోపీమండలనాయకం కృష్ణ ప్రాణాదికం వేదబోధితాం పరమేశ్వరీ. రాధాదేవి శ్వేతక చంపక వర్ణంలో ఉంటుంది. ఆవిడ వదనం శరత్చంద్ర సమానం, కోటి చంద్రుల కాంతిని వెదజల్లుతుంది. కన్నులో శరత్కారంలో వికసించిన పద్మాల్లో ఉంటాయి. అధరం దొండపండు, శ్రోణీదారం విశాలం, కటిసీమలో బంగారు మొలనూలు, చిరుమువ్వల సవ్వడి తీర్చిదిద్దున్నట్టు పలువరుస, మల్లెమొగ్గలు ఏరి పేర్చినట్టు ఉంటుంది. తెల్లని చీర, అగ్నిజ్వాలల్లాంటి అంచులు, దాంతో పైట చెంగు, ప్రసన్నవదనం, చిరునవ్వులు చిందిస్తూనే ఉంటుంది. ఎత్తైన వక్షస్థలం, ఎప్పుడు 12 ఏళ్ల వయసే. రత్నాభరణాలు, శృంగార సింధువులతో ఎగిసిపడే కెరటం, భక్తులను అనుగ్రహించడానికి ఎల్లవేళలా ఆరాటపడుతూ ఉంటుంది. మల్లికా మాలతీ మాలికలు తురిమినటువంటి కేశపాసం, పూలతీగల్లాంటి సుకుమార శరీరం, ఎప్పుడు రాసమండలాన్ని మధ్యలో ఉంటుంది. వరదహస్తము, అభయహస్తము, శాంతస్వరూపము, ఎప్పుడూ తరిగిపోని యవ్వనం. రత్నసింహాసనం మీద కూర్చుంటుంది. గోపీ మండలానికి నాయిక. కృష్ణుడికి ప్రాణాల కన్నా ఎక్కువ.
వేదాలు చెప్పిన పరమేశ్వరి రాధికాదేవియే. ఇలా ధ్యానించి శాలిగ్రామంతో కానీ కలశంతో కానీ అష్టదళ యంత్రంలో కానీ దేవిని స్థాపించి పూజించాలి. అటుపైన దేవతలను ఆవాహన చేసి ఆసనాదులను సమర్పించాలి. అన్నీ మూలమంత్రోచ్చారణతోటే చెయ్యాలి. పాదాలకు పాద్యం, శిరస్సుపై అర్ఘ్యం, ముఖంకి ఆచమనీయం 2 సార్లు మంత్రపూర్వకంగా సమర్పించాలి. మధుపర్కం ఇవ్వాలి. పాడి ఆవును ఇవ్వాలి. అటుపైన స్నానాలకు తీసుకెళ్ళాలి. అభ్యంగ స్నానం చేయించి నూతన వస్త్రాలు ఇవ్వాలి. అలంకారపూరితంగా చందన చర్చ జరపాలి. తులసి దళాలతో పొదిగిన పుష్పమాలు అలంకరించాలి. అందులో పారిజాతాలు, పద్మాలు ఉండాలి. ఈ అర్చన అయ్యాక పరివార దేవతలను అర్చించాలి. 4 విదిక్కుల నడుమ అంగపూజ చెయ్యాలి. అష్టదళ పద్మంతో దక్షిణావృతంగా పరివార దేవతలను నిలపాలి. తూర్పు దళంతో మాలావతిని, ఆగ్నేయంలో మాధవిని, దక్షిణ దిశలో రత్నమాలను, నైరుతిలో సుశీలను, పశ్చిమ దిశలో శశికళను, వాయువ్య కోణంలో పారిజాతాన్ని, ఉత్తరాదళంలో పరావతిని, ఈశాన్య కోణంలో సుందరిని ఆవాహన చెయ్యాలి. వీరికి వెనక తట్టున దిక్పాలకులను నిలబెట్టాలి. వారి వారి ఆయుధాలను ఆవాహన చెయ్యాలి. అప్పుడు ఆవరణ సహిత రాధాదేవికి గంగాదులతో రాజోపచార పూజలు అర్చించాలి. ఇవయ్యాక సహస్రనామార్చన చెయ్యాలి. ఇలా చేసిన భక్తుడు సాక్షాత్తు విష్ణుతుల్యుడు అవుతాడు. గోలోక నివాసం పొందుతాడు. కార్తీక పౌర్ణమి నాడు రాధా జన్మోత్సవం చేస్తే రాసేశ్వరి సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది. మంత్రాలను వర్ణ సంఖ్యా విధానంగా పునశ్చరణం చెయ్యాలి. దశాంశ తిలాహోమం చెయ్యాలి. ఇంకా రాధాస్తోత్రం ఏమంటే: నమస్తే పరమేశాని రాసమండలవాసిని రాసేశ్వరి నమస్తేస్తు కృష్ణ ప్రాణాధిక ప్రియే నమస్తే త్రైలోక్యజన్ని ప్రసీద కరుణార్ణవే బ్రహ్మ విష్ణాది దేవై సంజమానా పదాంబుజై నమః సరస్వతీ రూపే నమః సావిత్రి శంకరి గంగ పద్మావతి రూపే షష్ఠీ మంగళచండికే నమస్తే తులసీ రూపే నమస్తే లక్ష్మీ రూపిణి నమో దుర్గా భగవతి నమస్తే సర్వరూపిణి మూల ప్రకృతి రూపాంత్వాం భజ మాం కర్ణావర్ణం సంసార సాగర దస్మాత్ ఉద్ధరాంబాదయాం కురు. ఈ స్తోత్రాన్ని ముప్పొద్దులా పఠించిన వాళ్ళకి దుర్లభం అనేది లేదు. జన్మాంతరంలో గోలోక రాసమండలంలో నివాసం తప్పదు. ఇది రాధాదేవి గురించి చెప్పినది. ఇక దుర్గాదేవి ఆరాధన. నారద, ఇప్పుడు ఇంకా దుర్గాదేవి ఆరాధన విను. దుర్గను స్మరిస్తే ఆపదలు పారిపోతాయి. అందరూ హాయిగా ఉపాసించవచ్చు. జగన్మాత, శైవి శక్తి, మహాద్భుత శక్తి, సర్వబుద్ధి అధిదేవి, సర్వాంతర్యామిని స్వరూపిణి, కఠిన సంకట విమోచని. అందుకే దుర్గ అయింది. వైష్ణవులు, శైవులు ఉపాసించబడిన పరదేవత. మూల ప్రకృతి రూప, సృష్టి స్థితి లయకారిణి. నవాక్షరి మంత్రం చెప్పన: వాగ్భవం శంభువనిత కామబీజం తతఃపరం చాముండాయే పదం పశ్చిద్దిశ్చే ఇత్యక్షర ద్వయం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చై అనే నవాక్షర మంత్రాన్ని భక్తుల పాలిట కల్పవృక్షం. దీనికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఋషులు, గాయత్రి ఉష్ణిక్కు, అనిష్టెప్పులు, ఛందస్సులు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు దేవతలు, భ్రామరి, దుర్గా, రక్తదంతికలు బీజాలు, నంద, శాకాంబరి, భీమాదేవిత్రయం శక్తులు. ధర్మార్థ కామ మోక్షాల్లో వినియోగం. ఋషులు మౌళియందు, ఛందస్సుల వదనంతో, దైవతాలను హృదయంలో, శక్తి బీజాలను స్తనాల్లో ఇత్యాది అంగన్యాస కరన్యాసాలతో మంత్రశాస్త్రంలో చెప్పిన విధానంగా అక్షరాల పాటిస్తూ దుర్గాదేవిని అర్చించాలి. ఇలా ధ్యానించాలి.
ఖడ్గచక్ర గదా బాణచాపిని పరిగం తదా శూలం భుసంగండే చ శిరశంఖం సందతిం కరై మహాకాళీం త్రినయనం నానాభూషణభూషితాం నీలాంజన సమాప్రఖ్యాం దశ సాధనానం భజే మధుకైటభ నాసార్థం యాం తుష్టావాంబుజ ఆసన ఏవం ధ్యాయేన్ మహాకాళీం కామబీజస్వరూపిణీం అక్షమాళాంచ పరశుం గజేషు కులిశాలినీ చ పద్మం ధనుష్కుండికాం చ దడం శక్తిమసిం తదా చర్మాంబుజాం తదా ఘంటా సురపాత్రం చ శూలకం పాసం సుదర్శనం చైవ దదతి మరుణప్రభాం రక్తాంబుజాసనగతాం మాయాబీజస్వరూపిణి మహాలక్ష్మీ భజేదావం మహిషాసుర మర్దిని ఘంటశూలే హలం శంఖం ముసలం చ సుదర్శనం ధనుర్బాణై హస్తై పద్మైర్దానం కుందసన్నిభం శంఖాది దైత్య సంహార్త్రీం వాణీబీజస్వరూపిణీం మహాసరస్వతీం ధ్యాయే సచ్చిదానంద విగ్రహాం కామబీజస్వరూపిణిగా మహాకాళి మాయాబీజస్వరూపిణిగా మహాలక్ష్మి వాణీబీజస్వరూపిణిగా మహాసరస్వతి అయిన దుర్గాదేవిని ఇలా ధ్యానించి షట్కోణ సంయుక్త అష్టదళ పద్మ చతుర్విశత పత్రక భూగృహ సమాయుక్త యంత్ర విచింతన చెయ్యాలి. సాలగ్రామంలో కానీ మంగళ కలశంలో కానీ యంత్రంలో కానీ ప్రతిమలో కానీ బాణచిహ్నంలో కానీ సూర్యుల్లో కానీ ఏకాగ్ర చిత్తంతో దేవిని ఆవాహన చేసి ఉపాసించాలి. జయాది శక్తియుతమైన పీఠంలో నిలిపి పూజించాలి. తూర్పు కోణంలో సరస్వతీ సహేతుడైన బ్రహ్మను, నైరుతి కోణంలో శ్రీ సహేతుడైన హరిని, వాయుకోణంలో పార్వతీ పరమేశ్వరులను, దేవికి ఉత్తరంగా సింహాన్ని, వామభాగంలో మహిషాసురుడిని నిలిపి అర్చించాలి. నందజ, రక్తదంత, శాకాంబరి, దుర్గా, భీమ, బ్రాహ్మరి శక్తులను షట్కోణంలో కొలవాలి. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహ, ఐంద్రి, చాముండిక రూపాలను అష్టదళంతో పూజించాలి. అటుపైన చతుర్మసి తత్రపత్రాలతో విష్ణుమాయ, చేతన, బుద్ధి, నిద్ర, క్షుధ, ఛాయ, తుష్ట, శాంతి, జాతి, లజ్జ, క్రాంతి, శ్రద్ధ, కీర్తి, లక్ష్మి, ధృతి, వృత్తి, శృతి, స్మృతి, దయ, తుష్టి, పుష్టి, మాతృ, భ్రాంతి పర్లను అర్చించాలి. ఆ తర్వాత భూపురకాణాలతో గణేశ క్షేత్రపాలక వటుక యోగునులను పూజించాలి. ఇంద్రాది దేవతలను, వజ్రాయుధాలను ఇలాగే వెలుపల ఆవాహన చేసి అర్చించాలి. సాధారణంగా ఇలా అర్చించి రాజోపచారాలు చెయ్యాలి. నవావర్ణ మంత్రం జపించాలి. సప్తశతీ స్తోత్రాన్ని పఠించాలి. అటువంటి స్తోత్రం ముల్లోకాలను లేదు. ఇలా నిత్యం చేసిన భక్తుడు చతుర్వేద పురుషార్థాలకు ఆలయం అవుతాడు. నారద, ఈ దుర్గా పూజా విధానాన్ని సమగ్రంగా వివరించాను. చెప్పినందుకు నేను, విన్నందుకు నువ్వు కృతార్థులమయ్యాం. సకల దేవతలు, త్రిమూర్తులు, మనువులు, మునులు, జ్ఞానులు, యోగులు, ఆశ్రమవాసులు, లక్ష్మీ సరస్వతులు అందరూ దుర్గాదేవిని ధ్యానిస్తారు. అది కారణంగానే వారందరూ ఆయా పదవుల్లో నిలిచి కర్తవ్యాలు నిర్వహించడానికి సమర్థులు అవుతున్నారు. పంచప్రకృతులు తదంశమూర్తులతో గురించిన రహస్యాతి రహస్యమైన ఆఖ్యానాలను నీకు వివరంగా తెలియజెప్పాను. దీన్ని విన్నవారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇది ముమ్మాటికి సత్యం. 9 రాత్రుల పాటు దేవీ సన్నిధిలో ఈ ఆఖ్యానాలను పఠించిన వారికి తీరని కోరికంటూ ఏమీ లేదు. రోజుకి ఒక అధ్యాయంగా పారాయణ చేస్తే దుర్గాదేవి వశవర్తిని అవుతుంది. అతడు దేవీ ప్రియకుడు అవుతాడు. మనోరథాన్ని సంకల్పించుకుని దేవీ భాగవత గ్రంథ పూజ చేసి కుమారి చేతికిచ్చి లేదా భటువు చేతికిచ్చి తెరవమని వచ్చిన అధ్యాయాన్ని చదివితే శుభాశుభ శకునాలు ఫలాలు తెలిసిపోతాయి. ఉదాసీనుడికి ఉదాసీనంగానే ఉంటుంది సుమా అని చెప్పి నారాయణ మహర్షి
ముగించాడు. ఇప్పుడు దశమస్కందంలో అడుగు పెడుతున్నాం. సౌనకాది మహామునులారా శ్రద్ధగా వింటున్నారు కదా. నారదుడు మరికొన్ని ప్రశ్నలు వేశాడు అంటూ సూతుడు తన కథనం వినిపించాడు. నారాయణ మహర్షి, దుర్గాదేవి మహిమలు, పూజా క్రమాలు తెలుసుకున్నాను. మన్వంతరాలన్నింటా మహాదేవి ఉంటుందన్నావు. ఏ ఏ రూపాల్లో ఉంటుంది, ఎలా ప్రాదుర్భవిస్తుంది, ఎలా పూజిస్తే ఏ కోరికలు తీరుస్తుంది తెలియజెప్పి నా వంటి భక్తులను అనుగ్రహించు అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణ మహర్షి మునుపట్లాగా మందహాసం చింతించి, నారద, సకల పాపాలను తొలగించి సర్వ సంపదలను కలిగించే దేవీ చరిత్రం ఎంత చెప్పినా తరగదు, ఎంత విన్నా తృప్తి కలగదు. మంచి ప్రశ్నలు వేశావు, వివరిస్తాను, ఆలకించు అంటూ కొనసాగించాడు నారాయణ మహర్షి. ఇది ఈరోజు దేవీ భాగవతం. ఇంతటితో స్వస్తి.